మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ మండల శాఖ అధ్యక్షులు జాలశ్యాం ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు మేడి పెంటయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఏళ్లబోయిన బాబు, ఉపాధ్యక్షుడిగా స్వామి, ప్రధాన కార్యదర్శిగా మేడి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా నవీన్, సురేష్, కోశాధికారిగా యాదగిరి, వెంకటేశంలను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బుధవారం శుభదినం. మా పెద్దలు గురువర్యులు ఎలవైన బాబుమామ ముదిరాజ్ సంఘానికి అధ్యక్షుడు అవడం చాలా సంతోషకరమైన విషయం. ముదిరాజులంటేనే శ్రీకృష్ణదేవరాయల వారసులు. ప్రతి ఒక్క ముదిరాజు అట్లనే శ్రీకృష్ణదేవరాయలాగా ఎదిగి చిన్నశంకరంపేటలో ప్రతి ఒక్క గడప సుఖంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళు ముదిరాజులందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, త్వరలోనే ఆ గుడి తొందరగా పూర్తయి జాతర జరిగి అప్పటి నుంచి ఈరోజు శుభదినము. మరి మా కుల బాంధవులు, మా ముదిరాజులు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి నాకు ఈ పదవి ఇచ్చినంత మాత్రమే కాదు, వాళ్ళు నాకు ఆ పదవి అప్పచెప్పినందుకు వాళ్ళ ఆశయాల మేరకు పెద్దమ్మ తల్లి ప్రతిష్ట కోసము గ్రామ పెద్దలు, మరి మాజీ సర్పంచులు, మన కుల పెద్దలు అందరి సహకారంతో నేను పెద్దమ్మ తల్లి ప్రతిష్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బాబన్న గారిని ఏకగ్రీవంగా సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. బాబన్న నిజంగా కూడా అందరితో కలుపుకొలుపుగా ఉంటాడు, సౌమ్యుడు. నిజంగా కూడా ఆయన అందరినీ ఒప్పించేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి తప్పకుండా పెద్దమ్మ గుడి కార్యక్రమం నిజంగా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకుని ఆ జాతర ఉత్సవాలు చేయించుకుంటే బంగారంలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ఎలా